Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Sairam Sampatirao. Ela unnarandaru. As part of today's Abhyasana program, which is a scientifically designed, well-designed program to help all the civil service aspirants to ace in their civil services mains examination, మనం ఈరోజు జిఎస్ పేపర్ 2 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అభ్యాసన పేరుతో ఒక డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని మనం రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఈ సిరీస్లో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు 9 గంటలకి మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో అండ్ దాంతోపాటుగా టెలిగ్రామ్ ఛానల్లో మనం క్వశ్చన్ అప్లోడ్ చేసుకుంటాం. అదే రోజు సాయంత్రం 5 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్స్తో పాటు మనం మోడల్ ఆన్సర్ని కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇజంట్ ఇట్? సో దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్. వన్ ఈజ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి బేసిక్ అప్రోచ్ మీకు అలవాటు కావడమే కాకుండా ఆర్గానిక్గా సైంటిఫికల్ మేనర్లో. సెకండ్, ప్రతిరోజు ఒక యునిక్ కంటెంట్ మీద, యునిక్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల మీ కంటెంట్ కూడా ఆటోమేటిక్గా ప్యారలల్గా బిల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. చాలా విషయాల మీద మీరు అవగాహన తెచ్చుకుంటారు, చాలా అవేర్నెస్ అనేటువంటిది కూడా మీకు వస్తుంది. సో వాట్ యూ నీడ్ టు డూ, ప్రతిరోజు రిలెంట్లెస్గా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా మన అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు చాలా విషయాల మీద అవగాహన వస్తుంది, మీకు చాలా వాల్యుయేషన్ కూడా ఉంటుంది, నాది హామీ. రైట్, మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్ని చూడండి. క్వశ్చన్ చదివి అర్థం చేసుకునే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి, వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలి. 150 వర్డ్స్ క్వశ్చన్ కాబట్టి ఎంత సమయం అనేటటువంటిది ఇవ్వాలి, 6 to 7 minutesలో ఆన్సర్ అనేటటువంటిది మనం కంప్లీట్ చేయగలగాలి. ఇజంట్ ఇట్? సార్ ఎంత స్పేస్లో రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలి అంటే 1.5 page to 2 pagesలో మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. సార్ 2 pages దాటకూడదా లేదా 7 minutes దాటకూడదా అంటే దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఉన్న ఫోకస్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రిపరేషన్ టైంలో మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, ఇవన్నీ ఆధారపడమనేటువంటి జరుగుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నౌ ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి. ఎక్స్ప్లోర్ ద కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ అసెస్ మెకానిజమ్స్ ఫర్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో మనకి ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేస్తే ఏంటది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈజ్ ఇండియన్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో దాని మీద క్వశ్చన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయబడ్డం అనేది జరిగింది. ఇజంట్ ఇట్? సో ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఏ ఫెడరల్ పాలిటీ, దో ద వర్డ్ ఫెడరల్ అనే పదం కాన్స్టిట్యూషన్లో వాడబడినప్పటికీ, ఉపయోగించబడినప్పటికీ, ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ వేరియస్ ఆర్టికల్స్ అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ పాలిటీ అని చెప్పి. దట్ సింప్లీ మీన్ పవర్స్ వర్ షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. ఆఫ్ కోర్స్ కాస్త ఇంక్లినేషన్ సెంటర్కి ఇవ్వడం అనేది జరిగింది, కాస్త ఎక్కువ పవర్స్ సెంటర్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యూనిటరీ ఇన్ నేచర్ అని చెప్పి చెప్తారు. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చెప్పడం అనేది జరిగింది. కాస్త కేంద్రీకృతం అవ్వడం అనేది జరుగుతుంది, కేంద్రానికి కాస్త ఎక్కువ పవర్స్, అథారిటీ అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్ అప్పగించబడడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? టు ఎన్ష్యూర్ సోవరెనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ నేషన్. రైట్? సో ఇప్పుడు చూడండి, ఈ టెయిల్ వర్డ్ ఎక్స్ప్లోర్ అన్నారు. ఎక్స్ప్లోర్ అంటే టు ఫైండ్ అవుట్ అని చెప్పి అర్థం. మామూలుగా ఏదైనా అడవికి వెళ్ళి ఒక పర్టికులర్ బంగారు గన్ ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి అంటే దాని అర్థం ఏంటి, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆన్ యువర్ ఓన్. అడవి మొత్తం తిరిగి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో మన కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్, అందులో డౌటే లేదు. చాలా అతిపెద్ద రాజ్యాంగంగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి వేరియస్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్, దట్ ఈస్ ఫెడరలిజంకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పి మనకు చెప్తున్నారనమాట. దో ద లోకస్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఎస్ఎస్ సింప్లీ మీన్ యూ నీడ్ టు ఎవాల్యుయేట్ ద వర్త్ ఆఫ్ సంథింగ్. సో ఎంతవరకు మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మెకానిజమ్స్ ఫర్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్, అవి ఎంత మేరకు పనిచేయడం అనేది జరుగుతుంది, వాటి యొక్క వర్త్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు పవర్ షేరింగ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియా, అది మీరు రాస్తారు. దాని తర్వాత ఏవైతే డిస్ప్యూట్ రిజాల్వింగ్ మెకానిజమ్స్ అనేటువంటి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జ్యుడిషియరీ ఇట్స్ ఎ డిస్ప్యూట్ రిజాల్వింగ్ మెకానిజం బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. అండ్ దాంతోపాటు వేరియస్ ఇంటర్నల్ గవర్నమెంటల్ బాడీస్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా మనకి గవర్నర్ హీ యాక్ట్స్ ఎస్ ఎ లింక్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇజంట్ ఇట్? ఇతను ఒక లింక్ కింద యాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇతను కూడా చాలా డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే అవకాశం ఇతని స్థాయిలో కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అవునా?
అండ్ సమ్ ఫినాన్షియల్ మెకానిజమ్స్ లైక్ ఫినాన్స్ కమిషన్ ఎట్సెట్రా అవి కూడా డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇజంట్ ఇట్? సో ఫిజికల్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్షూర్ చేయడంలో ఫినాన్స్ కమిషన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది, రైట్? సో వాటి గురించి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. సో ఫస్ట్ మీకు వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసుకున్నాం, ఎంత సమయంలో రాయాలో మనం తెలుసుకున్నాం, ఎన్ని పేజెస్లో రాయాలో మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత టెయిల్ వర్డ్స్ గురించి మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటుగా ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఐడెంటిఫై చేసాం. అండ్ దాంతోపాటు బాడీ ఏదైతే ఉందో బాడీలో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ దేన్ని అడ్రస్ చేయాలో కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ చూడండి. ఆల్వేస్ రిమెంబర్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. ఆల్వేస్ రిమెంబర్ దట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్. మళ్ళీ చెప్తున్నాను, ఓకే? అండ్ దాంతోపాటు ఇంట్రడక్షన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాయడం, బాడీ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం, ఇది చాలా తప్పు. అలా రాయకూడదు, ఓకేనా? సో ఎవరు నిన్న కామెంట్ చేశారు, సార్ మీరు ఇంట్రడక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి మోడల్ ఆన్సర్లో ఇంట్రడక్షన్ రాశారు కదా సార్ అంటే, మీ అండర్స్టాండింగ్ కోసం అమ్మ, మీకు తెలియాలని ఇంట్రడక్షన్ ఈ విధంగా రాయాలని మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి. సో మేము డివైడ్ చేస్తే దెర్ ఈజ్ నో నీడ్ టు డిబేట్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఓకే? సో ఇంట్రడక్షన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines, కన్క్లూజన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈజ్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ యువర్ బాడీ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ యువర్ బాడీ పార్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కన్క్లూజన్లో ఒక పాజిటివ్ కన్క్లూజన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేయండి, ఒక పాజిటివ్ ఎండ్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. సింపుల్గా ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా, రైట్? సో ఆ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్తో మీరు ఈజీగా హ్యాపీగా ఎండ్ చేయొచ్చు అనమాట. ఆల్వేస్ సేఫ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేయాలి, రైట్? సో ఇండక్షన్ చూడండి, రైట్ ఎ బ్రీఫ్ ఇండక్షన్ అబౌట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. సో బ్రీఫ్ ఇండక్షన్ రాస్తారు, ఫెడరలిజం ఫెడరల్ పాలిటీ గురించి రాస్తారు. బాడీ హైలైట్ ద మెకానిజమ్స్ యూటిలైజ్డ్ ఫర్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో వేరియస్ ఇవేవైతే ఉంటాయి ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్తో పాటుగా వేరియస్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మెన్షన్ చేస్తారు. అండ్ యూనిట్ టు కన్క్లూడ్ అకార్డింగ్లీ, రైట్? సో బేసిక్ అప్రోచ్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోడల్ ఆన్సర్ చూపించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ పర్టికులర్ క్వశ్చన్. అటెన్షన్ పేజెస్ వినండి. సో లెట్ us లుక్ ఎట్ దిస్ ఇంట్రడక్షన్ పార్ట్, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. గుర్తుపెట్టుకోండి. అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టకూడదు, ఇంట్రడక్షన్ చెప్పి సైడ్ హెడ్డింగ్ మీరు పెట్టకూడదు. ఇక్కడ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం, మీకు అర్థం అవ్వడం కోసం ఇలా డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అదొక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, రైట్? ఇండియాస్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ఫెడరలిజం విత్ ఎ క్లియర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇండియా పాలిటీ ఏదైతే ఉందో ఫెడరల్ పాలిటీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. క్లియర్గా అంటే ఫెడరల్ అనేటటువంటి పదం కాన్స్టిట్యూషన్లో వాడబడినప్పటికీ వి క్లోజ్లీ లుక్ ఎట్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన క్లియర్గా సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. దిస్ స్ట్రక్చర్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వైల్ రెస్పెక్టింగ్ ద అటానమీ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ ద డైవర్స్ ఇండియన్ ల్యాండ్స్కేప్. సో ఈ పర్టికులర్ ఫెడరల్ స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏంటి? ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేటటువంటి సాధ్యపడుతుంది, ఎంత కొంత సెంట్రాలిటీ అనేటటువంటిది ఉండడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ కాస్త ఎక్కువ పవర్ ఉండడం వల్ల, అండ్ దాంతోపాటు స్టేట్స్కి అటానమీ ఉండడం వల్ల ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, భారతదేశం యొక్క విభిన్నత ఏదైతే ఉందో అది కూడా క్యాటర్ చేయబడుతుంది, అడ్రస్ చేయబడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సిన్స్ ఇండియా ఇస్ జాగ్రఫికలీ డైవర్స్ కారణంగా న్యాచురల్ రిసోర్సెస్ వేరీ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో అది చాలా ప్రాస్పరస్గా ఉంటుంది, ఒక పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో అది చాలా ఎకనామికల్లీ డౌన్వర్డ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో రాష్ట్రాలకు అటానమీ ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రాల యొక్క సమస్యలు ఆయా ప్రభుత్వాలే క్యాటర్ చేసుకునే విధంగా, అడ్రస్ చేసుకునే విధంగా మనం ఫెసిలిటేట్ చేయొచ్చు, అవునా కదా? సో డైవర్సిటీ ఆఫ్ ఇండియాని ఫెసిలిటేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఇండియా యొక్క సెక్యూరిటీ అండ్ సావరెంటీని కాపాడడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫెడరల్ పాలిటీని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్, ఓకేనా? సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ రెండింటిని మనం అడ్రస్ చేయాలి, 2 parts ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలి. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ స్టేట్స్, ఎక్స్ప్లోర్ అన్నారు కాబట్టి వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి వాటి గురించి మనం మాట్లాడాలి. The distribution of powers between the union and states in India is delineated by Article 246 of the Constitution. భారత రాజ్యాంగంలోని అధికారం 246 పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి క్లియర్ కట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. Schedule 7 కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది, which divides the subjects of legislation into 3 lists. సో ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఈ మూడింటిగా డివైడ్ చేస్తుంది ఆర్టికల్ 246. కానీ యూనియన్ లిస్ట్లో ఏ మ్యాటర్స్ ఉండాలి, స్టేట్ లిస్ట్లో ఏ మ్యాటర్స్ ఉండాలి, కాన్కరెంట్ లిస్ట్లో ఏ మ్యాటర్స్ ఉండాలి, ఇవి Schedule 7లో ఉండమనేది ఉంది. స్కెడ్యూల్ అంటే లిస్ట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. స్కెడ్యూల్స్లో వేరియస్ లిస్ట్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో యూనియన్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఆ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద ఉమ్మడి జాబితా అంటాం. బోత్ స్టేట్స్ అండ్ సెంటర్ కెన్ మేక్ లాస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో యూనియన్ లిస్ట్ మ్యాటర్స్ ఆన్ విచ్ ఓన్లీ ద పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ సచ్ యాజ్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఎట్సెట్రా. స్టేట్ లిస్ట్లో ఏముంటాయి?
సో ఇంక్లూడింగ్ పోలీసు, పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్, ల్యాండ్, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ స్టేట్ లిస్ట్లో భాగంగా ఉంటాయి. కాన్కరెంట్ లిస్ట్లో చూడండి, బోత్ ద యూనియన్ అండ్ స్టేట్స్కి అథారిటీ అనేది ఉంటుంది వాటి మీద ఇది చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెస్ట్ కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, ఇవన్నీ కాన్కరెంట్ లిస్ట్లో ఉండమనేటువంటి జరుగుతుంది. అందుకే వీటి మీద చట్టాలు బోత్ సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. దిస్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఎన్షూర్స్ a clear understanding of authority and responsibility between the central and state governments. సో ఎవరి బౌండరీస్ ఏంటి అని క్లియర్గా కాన్స్టిట్యూషన్ డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఏ విషయాలు యాక్ట్ చేయాలి, ఎవరు ఏ విషయాలు దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ పర్టికులర్ లిస్ట్ క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుందాం. ఓకేనా? సో నౌ లెట్ us look at some mechanisms for dispute resolution. ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించినటువంటి వేరియస్ మెకానిజమ్స్ చూడండి. ఫస్ట్, ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్, ప్లాట్ఫామ్స్ లైక్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలో యూనియన్ అండ్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ టు డిస్కస్ అండ్ రిజాల్వ్ డిస్ప్యూట్స్. ఎప్పుడైతే పవర్ షేరింగ్ అనేది ఉంటుందో, సో ఒకరి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఇంకొకరు ఎంటర్ అయ్యారనుకోండి, తప్పకుండా డిస్ప్యూట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉండమనేటువంటి జరుగుతుంది. ఆ సమయంలో ఏం చేయొచ్చు, వేరియస్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటే వాటి రిజాల్వ్ చేసుకోవచ్చు, పరిష్కరించవచ్చు. అండ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కూడా. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ అమాంగ్ స్టేట్స్ ఎన్ష్యూరింగ్ లీగల్ రెజల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 131వ అధికరణ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ గమనిస్తే, సో అది ఫెడరల్ కోర్టుకి ఒక పవర్ అనేటువంటిది ఇస్తుంది. ఏంటి, when there are disputes between center and states, కేంద్రానికి ఒక రాష్ట్రానికి మధ్య ఇష్యూస్ వచ్చినా, కేంద్రానికి వివిధ రాష్ట్రాలకు మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా, లేకపోతే వేరు రాష్ట్రాలకు మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా, ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వబడడం అనేటువంటి జరిగింది. ఇజంట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా కేరళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, కేరళ గవర్నమెంట్ యొక్క బారోయింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని లిమిట్ చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. అంటే కేరళ విపరీతంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో అలా అప్పులు చేసుకుంటూ ఉంటే ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేటువంటి జరుగుతుంది. సో కేరళ ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్కి ఇంత మొత్తానికి కంటే ఎక్కువగా అప్పులు చేయకూడదు అని చెప్పి సెంటర్ ఒక రిస్ట్రిక్షన్ విధించడం అనేది జరిగింది. సో ఏం చేసింది కేరళ గవర్నమెంట్, అది మా యొక్క ఫిస్కల్ అటానమీ ఏదైతే ఉంటుందో, అంటే మా యొక్క ఫిస్కల్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునే చర్యగా మేము చూస్తున్నాము. అందుకే సెంటర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది కేరళ అన్నమాట. అర్థమైందా? సో ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు విచారించడం అనేటువంటిది జరుగుతుంది. గవర్నర్స్ రోల్ కూడా చూడండి. గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ యాక్ట్స్ ఎ లింక్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక లింక్, ఒక నెక్సెస్ కింద ఆయన పనిచేయడం అనేది జరుగుతుంది. ద గవర్నర్ యాక్ట్స్ ఎస్ ఎ ఫెసిలిటేటర్ బ్రిడ్జింగ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి మధ్య కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇన్షూర్ చేయడం అనేటువంటిది గవర్నర్ యొక్క బాధ్యత. బట్ దేర్ వర్ సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్స్ రోల్ యాజ్ వెల్. గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్గా ఆయన వర్క్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు విపరీతంగా ఈ మధ్య పెరగడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడు స్టేట్ యొక్క స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి ఏదైతే ఒక కస్టమరీ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని చదవడానికి నిరాకరించడం కానీ, లేకపోతే తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉంటే వాటికి అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ స్క్రూటినీ కోసం ఫర్దర్ పంపించడం కానీ, ఊరికే ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో చేయాలనుకుంటున్నటువంటి చట్టాలను అడ్డుకోవడం కానీ, వేరియస్ ఇన్స్టెన్సెస్ వెస్ట్ బెంగాల్లో మనం చూడడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు మనం కేరళలో కూడా రీసెంట్గా చూడడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం తెలంగాణలో కూడా చూడడం అనేది జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అండ్ తెలంగాణ గవర్నర్కి మధ్య డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా చూడడం అనేది జరిగింది. సో గవర్నర్స్ వాళ్ళ యొక్క అథారిటీ, వాళ్ళ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. సెంటర్ యొక్క ఏజెంట్స్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఎప్పటి నుంచో మనం వినడం అనేది జరుగుతుంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసేటటువంటి సమయంలో కూడా, అంటే ఒకవేళ హంగ్ ఏర్పడినప్పుడు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి మెజారిటీ లేనప్పుడు గవర్నర్స్ ఏం చేస్తున్నారు, సెంటర్ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుందో ఆ పొలిటికల్ పార్టీని మీకు పవర్ ఉందా అని చెప్పి వెల్కమ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీకు మెజారిటీ ఉందా, ఫ్లోర్ మీద నిరూపించుకోండి అని చెప్పి వెల్కమ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. హార్స్ ట్రేడింగ్ యాక్టివిటీస్ లాంటివి ఏవైతే ఉంటాయో, అంటే వేరియస్ పొలిటికల్ పార్టీస్ వేరియస్ ఎమ్మెల్యేస్ని కొనుక్కునేటటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి తెరతీయడం అనేటువంటిది జరుగుతుంది గవర్నర్స్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్రిటిసిజం అబౌట్ గవర్నర్స్ రోల్. ఇంకోసారి మనం గవర్నర్స్ చైర్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడండి, సమ్ ఫినాన్షియల్ మెకానిజమ్స్ కూడా ఉండమనేది జరిగింది. రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొసీడ్స్ హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ ఫినాన్షియల్ డిస్ప్యూట్స్. దీన్ని ఎవరు చేస్తారు? ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? డెవల్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతుంది. హారిజెంటల్ డెవల్యూషన్ గురించి, వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. వెర్టికల్ అంటే ఏంటి? సెంటర్ నుండి స్టేట్స్కి, సెంటర్ మొత్తం డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 100 రూపాయలు ట్యాక్స్లు వసూలు చేస్తే
దానిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంచుకొని రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలో చెప్తుంది. అండ్ వేరే స్టేట్స్కి వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో అవి హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్, ఏ రాష్ట్రానికి ఎంతెంత పన్నుల రూపంలో ఆ పన్నులు మొత్తం చేరాలి అనేది హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇజంట్ ఇట్? సో దాన్ని ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది నిర్ణయిస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ కమిటీస్ యాజ్ వెల్, దీస్ కమిటీస్ ఎయిడ్ ఇన్ డైలాగ్, నెగోషియేషన్ అండ్ కన్సెన్సస్ బిల్డింగ్. సో చర్చలు అనేటటువంటివి ఫెసిలిటేట్ చేస్తాయి సెంటర్కి అండ్ స్టేట్స్కి మధ్య, లేకపోతే వేరు రాష్ట్రాలకి మధ్య నెగోషియేషన్స్, చర్చలు ఇలాంటివన్నీ జరుగుతాయి. కన్సెన్సస్ బిల్డింగ్, అందరూ ఒక తాటి మీదకి వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తాయి. as seen in the GST Council's role in resolving GST implementation issues. GST implementation సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి GST కౌన్సిల్ అనేటటువంటిది కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. రైట్. సో ఇలాంటివి కూడా డిస్ప్యూట్ రిజల్యూషన్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయడంలో ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నౌ లెట్ us look at the conclusion. Not more than 2 to 3 lines అమ్మ, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈజ్ టు కన్క్లూడ్ యువర్ బాడీ పార్ట్ ఆర్ సమరైజ్ యువర్ బాడీ పార్ట్. అండ్ కన్క్లూజన్ సైడింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం తప్పు. మళ్ళీ చెప్తున్నా, ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ రాబస్ట్. భారతదేశం యొక్క సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బలమైనటువంటిది. బట్ ఎఫెక్టివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ హార్మోనియస్ ఫెడరల్ రిలేషన్స్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్ష్యూర్ అవ్వాలన్నా, హార్మోనియస్ ఫెడరలిజం అనేటువంటిది ఎన్ష్యూర్ అవ్వాలన్నా డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఉండాలి. డిస్ప్యూట్స్ తప్పకుండా వస్తాయి. ఎప్పుడైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, ఒకరి స్పీడ్ ఆఫ్ పవర్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఇంకొకరు ఎంటర్ అవ్వాలని చూస్తారో తప్పకుండా వివాదాలు తలెత్తే, ఆ వివాదాలు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయో అంత చక్కగా కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్ష్యూర్ చేయొచ్చు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఎప్పుడైతే ఎన్ష్యూర్ అవుతుందో వెల్బీయింగ్ ఆఫ్ మాసెస్, ప్రజల యొక్క కష్టాలు తీరితే, ప్రజల యొక్క ఇబ్బందులకి అడ్రస్ చేస్తూ గవర్నెన్స్ అనేది ఉంటుంది, బెటర్ గవర్నెన్స్ సాధ్యపడుతుంది. Through the use of intergovernmental bodies, judicial intervention, governance role, financial mechanisms and committees, India can ensure cooperative federalism and system stability. Federal system స్టేబుల్గా ముందుకు వెళ్ళాలన్నా, కోఆపరేటివ్ ఫెడరలిజం ఎన్ష్యూర్ అవ్వాలన్నా, డిఫరెంట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ని పర్ఫెక్ట్గా వాడుకోవడం అనేటువంటిది అత్యవసరంగా మనం భావించవచ్చమ్మా. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మీ అందరికీ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ అభ్యాసన సెషన్. సో ప్రతిరోజు అభ్యాసన సెషన్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. చాలా చక్కగా ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత మాది. ఓకేనా? రైట్. సో మీకు మా ఎఫర్ట్స్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.